మేఘాలయ హనీమూన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సోనంకు రాజ్ కుష్వాకు మధ్య ఎఫ్ఐఆర్ లేదంటూ సోనం సోదరుడు గోవింద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోనంకు రాజ్ రాఖీ కూడా కట్టాడంటున్నారు గోవింద్. ఇక కేవలం తమ కంపెనీలో రాజ్ ఉద్యోగి మాత్రమేనంటూ గోవింద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాజా రఘువంశ్ ఇంటికి వెళ్ళి మరి గోవింద్ ఈ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రఘువంశ్ తల్లితో గోవింద్ మాట్లాడాడు. తమ చెల్లికి ఎవరితోనూ ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదంటూ గోవింద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒకవేళ తన చెల్లి తప్పు చేసి ఉంటే కనుక ఆమెను అక్కడే ఉరితీయండి గోవింద్ చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద తన చెల్లికి రాజ్ కుష్వాకు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసే పనిలో ఉన్నాడు గోవింద్. కానీ గోవింద్ సంబంధించినటువంటి ప్లైవుడ్ కంపెనీలోనే రాజ్ కుష్వా అకౌంటెంట్గా పనిచేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య పరిచయం కాస్త రిలేషన్గా మారింది. మరోవైపు రఘువంశ్ కుటుంబానికి గోవింద్ క్షమాపణ చెప్తున్నాడు. ఇకపై మా చెల్లితో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన తెగేసి చెప్తున్నారు. 100% మా చెల్లె నిందితురాలు, మా చెల్లెపై న్యాయ పోరాటం కూడా చేస్తామంటూ రఘువంశ్ కుటుంబంతో వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఓవైపు రాజ్ కుష్వాతో ఎఫ్ఐఆర్ లేదంటూనే ఈ హత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో చెల్లిని వ్యతిరేకిస్తున్నాడు. ఇక చెల్లికి మాకు సంబంధం లేదు, 100% ఆమె ఈ కేసులో నిందితురాలంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. మా చెల్లిపై న్యాయ పోరాటం కూడా చేస్తానంటూ గోవింద్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ కేసు గత 3 రోజులుగా సంచలనం రేపుతుంది. ఎప్పుడైతే ఘాజీపూర్లో సోనం పట్టుబడిందో తర్వాత ఆమెని అక్కడి నుంచి బీహార్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి బీహార్ నుంచి మరోవైపు అటు మేఘాలయ తరలించారు ఫ్లైట్లో. ఈ 4 నిందితులు కూడా మేఘాలయ తరలించారు. ఇక అక్కడి నుంచి సీన్ రీక్రియేట్ చేసే పనిలో భాగంగా ప్రస్తుతం పోలీసులు ఇవాళంతా కూడా ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే గోవింద్ సోనం సోదరుడు గోవింద్ ఎవరైతే ఉన్నారో రఘువంశ్ ఇంటికి వెళ్ళినప్పుడు రఘువంశ్ తల్లి విలపిస్తుంది. తన కుమారుని అనవసరంగా అన్యాయం చేశారు, నమ్మించి కుమారుని మోసం చేసి చంపారంటూ ఆమె వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. आपको सबको बयान दूंगा 5 मिनट चाहिए उधर जाना आपको सबको बयान दूंगा 5 मिनट चाहिए उधर जाना చూసారుగా ఇక్కడ ఇరు కుటుంబాలు బాగానే ఉన్నాయి, అంతా బాగానే మాట్లాడుకున్నారు, పెద్దలంతా మాట్లాడుకొని పెళ్లి చేశారు. కానీ అనుకోని ఈ ఘటనతో ఒక్కసారిగా ఇప్పుడు అందరూ బాధపడుతున్న పరిస్థితి. సోనం చేసిన తప్పుకు ఇక్కడ 2 కుటుంబాలు, 2 కాదు 3 కుటుంబాలు బాధితులుగా మారాయి. ఇప్పుడు ఈ ఘటన ఇద్దరు తల్లుల మధ్య కూడా ఒక ఆవేదనగా మిగిలిపోయింది. అటు కుష్వా ఎవరైతే సోనం ప్రియుడు ఉన్నాడో అతని తల్లి కూడా మా కుమారుడికి ఏ తప్పు తెలియదంటూ ఆమె చెప్తుంది. మరోవైపు రఘువంశ్ ఎలాగో పోయాడు, పూర్తిగా రఘువంశ్ జీవితం నాశనమైంది, రఘువంశిని మోసం చేశారంటూ రఘువంశ్ తల్లి ఇక్కడ బాధపడుతుంది. మరోవైపు సోనం ఫ్యామిలీ రఘువంశ్ ఇంటికి వచ్చి వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ దృశ్యాలు చూశారు కదా. గోవింద్ సోనం సోదరుడు వచ్చి చెల్లికి కుష్వాకి ఎలాంటి సంబంధం లేదు, కానీ మా చెల్లి తప్పు చేసింది, మా చెల్లిని మేము కూడా మా ఇంట్లోంచి ఇక కుటుంబ సభ్యురాలుగా భావించము, ఆమెపై న్యాయ పోరాటం చేస్తామంటూ ఇంటికి వచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందాక మీరు ఆ విజువల్స్ చూశారు, దృశ్యాలు చూశారు. ఇక్కడ ఈ 3 కుటుంబాలు కూడా ఒక యువతి చేసిన తప్పిదానికి ఇక్కడ 3 కుటుంబాలు పూర్తిగా ఇప్పుడు నరక యాతన అనుభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇది 3 కుటుంబాల ఇష్యూ మాత్రమే కాదు, ఇది 2 రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఇటు మధ్యప్రదేశ్, అటు మేఘాలయ. ముఖ్యంగా మేఘాలయ రాష్ట్రం అయితే పూర్తి స్థాయిలో ఈ వ్యవహారంతో, ఈ నేరపూరిత చర్యతో, సోనం చేసిన ఈ తప్పిదంతో మేఘాలయ అంతా కూడా
పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు ఆ రాష్ట్రం తమ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ తప్పిదాన్ని పూర్తిగా కడిగి పారేసి కంప్లీట్గా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పే ప్రయత్నం చేసుకుంటుంది. ఇప్పుడు దేశానికి అంతటికి కూడా తమ తప్పు లేదని రుజువు చేసుకునే పనిలో ఉంది. సో ఆ రకంగా ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ఈ రకమైనటువంటి మలుపు తిరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇక తన చెల్లి గురించి గోవింద్ స్పందించాడు. తన చెల్లి తప్పు చేసిందని చెప్తున్నాడు. ఆమెను ఖచ్చితంగా శిక్షార్హురాలు అంటున్నాడు. తన చెల్లిపై తామే న్యాయపోరాటం చేస్తామంటున్నాడు. ఈ విషయంలో రఘువంశ్ కుటుంబానికి కూడా సహకరిస్తామంటున్నారు. గోవింద్ ఏం మాట్లాడదు ఒకసారి చూద్దాం. सोनम का पहले से कोई अफेयर था, आपको मालूम था ऐसा? नहीं, कोई अफेयर नहीं था। इन दोनों की राज कुशवाहा और सोनम रघुवंशी दोनों राखी एक दूसरे को बांधते थे और राज कुशवाहा मेरे यहाँ पे एम्प्लॉय था, काम करता था पिछले 2-3 साल से, बस इतना ही पता है। लेकिन पुलिस ने जो बोला है, गोविंद जी, पुलिस ने तो स्पष्ट कहा है कि सोनम बहुत ज्यादा संपर्क में थी राज के। वो संपर्क में होगी क्योंकि एजा एम्प्लॉय भी संपर्क में थी और बाद में मुझे इसका आइडिया नहीं है। उसका मुझे कोई आइडिया नहीं है क्योंकि मैं खुद 22 दिनों से मेघालय में बिना खाना खाए बिना कुछ करे मैं खुद ढूंढ रहा था और अभी भी मैं 96 घंटे से सफर कर रहा हूँ और डायरेक्टली यहाँ पे आया हूँ। ये बड़ी बात है कि आप खुद यहाँ पर आए हैं। सोनम से मिल लूं, उसके बाद मैं तय कर पाऊंगा। मेरे को यूपी पुलिस ने मिलने नहीं दिया सोनम से। रात को 10:30 बजे मेरी मुलाकात उनसे हुई है, वो भी 2 मिनट के लिए मुलाकात करी, उसमें भी 25 पुलिस वाले थे। मैं उनसे कोई आंसर क्वेश्चन नहीं कर पाया। इसका भैया अगर मुझे अनुभव होता तो मैं वहाँ तक पहुँचने ही नहीं देता चीजों को। मुझे अनुभव नहीं है हत्या का। भाई ने बोला है कि उसने शादी से पहले ये कहा था कि अगर मेरी शादी हुई तो इसका अंजाम बुरा होगा। ये आप ये किस की माँ से, सोनम की माँ से? नहीं, ये चीजें गलत है। सोनम की माँ को अगर धमकी देते, सोनम की माँ को अगर बताते तो कोई भी माँ अपनी बेटी के लिए ये नहीं सोचती कि घर बर्बाद होता। शादी के लिए जो जल्दी करी गई है, वो जो भी पंडितों ने मुहूर्त निकल आया था, वो मुहूर्त सिर्फ उस दिन का लास्ट था 11 मई का। हमने 4 मुहूर्त निकलाए थे, 11 मई लास्ट था और उसके बाद में भैया आप समझिए, मैं आपको प्रॉपर आंसर देने आया हूं और आप मेरे को प्रॉपर आंसर नहीं देने दे रहे हो। आप और आगे एक्स्ट्रा चल रहे हो। तो अगर आपको जवाब चाहिए तो मेरे से व्यवस्थित जवाब पूछ लो और पूरा जवाब आप आपकी मनमानी कर लो। राज कब से आप क्या काम कर रहे हैं? 3 साल हो गए उसको काम करते करते। एक चीज और बताइए, राज के अलावा जो लोग और नाम आए हैं, जितेंद्र रघुवंशी को आप जानते हैं? जानते थे? नहीं, मैं नहीं जानता था, वो राज के कांटेक्ट में थे। मेरे यहाँ राज कुशवाहा अकेला काम करता। రైట్, చూసారుగా ఇక్కడ సోనంకి అలాగే కుష్వాకి మధ్య రాఖీ రిలేషన్ మాత్రమే ఉన్నట్టుగా ఈయన చెప్తున్న మాటలు బట్టి తెలుస్తుంది. అంటే ఎవరైతే ఈ గోవింద్ ఉన్నాడో సోనం బ్రదర్, అతనికి అంత మాత్రమే తెలుసు, కానీ లోపల ఏం జరుగుతుందో అది మాత్రం తెలియదు. ఇది మాత్రం పక్క. ఆయన మాటలు బట్టి కేవలం వాళ్ళిద్దరి మధ్య ఒక రాఖీ సిస్టర్గానే సోనం కుష్వా గారితో ఉందంటూ చెప్తున్న పరిస్థితి. కానీ అంతకు మించి కేవలం పైకి ప్రపంచానికి రాఖీ సిస్టర్గా మాత్రం పరిచయం. ఒకసారి ఆ పక్కన ఫోటో చూడండి. ఇటు భర్తతో ఉన్న ఫోటో, ఇటు కుష్వా గారితో ఉన్న ఫోటో. కుష్వా అలాగే సోనం ఇద్దరు కూడా దిగిన ఫోటో అది. ఇప్పుడు తాజాగా వచ్చింది ఫోటో అది, ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. కుష్వా సోనం చూడండి ఎంత సరదాగా నవ్వుకుంటూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఎంత సరదాగా కనపడుతున్నారో చూడండి. పెళ్ళికి ముందు ఇది ఈ ఫోటో చక్కగా వాణి చేసుకుని అయిపోయేది కదా ఇంట్లో ఒప్పించి. అనవసరంగా రఘువంశం చేసుకొని రఘువంశ జీవితాన్ని నాశనం చేసింది. ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ ఈజ్ ఏ నంబర్ అంటారు కదా, పెద్ద తేడా ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది సెలబ్రిటీలు కూడా వయసు రీత్యా తేడా ఉన్నా చేసుకున్నారు. పోనీ అలాగైనా ఒప్పించి చేసుకుంటే బాగుండేదేమో. అట్లీస్ట్ ఆ కుష్వా గారిని పెళ్లి చేసుకున్న సంతోషంగా ఉండేదేమో. ఇప్పుడు ఇన్ని కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగే కాదు, ఇన్ని కుటుంబాల ఏడుపు తగిలేది కాదు సోనంకి. కనీసం అలాగైనా సంతోషంగా హ్యాపీగానే ఉండేది. కానీ తప్పు చేసింది. సోనం చేసిన తప్పే ఇప్పుడు సోనం రాసిన ఏదైతే ఇది ఉందో, ఈ స్టోరీ ఉందో, పూర్తిగా ఇప్పుడు ఇన్ని కుటుంబాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. పూర్తిగా సోనం చేసిన వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఎస్, నిజంగా ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే కుష్వా చెల్లెలు కూడా అదే చెప్తుంది. అసలు దీది అంటూ పిలిచేవాడు, కానీ ఆ దీది కాస్త బేబీ ఎలా అయింది మరి?
దీది అంటూ, అంటే బయట ప్రపంచానికి వీడు దీది అంటున్నాడు, అది ఒక రాఖీ సిస్టర్ లాగా చెలామణింది. కానీ ఇప్పుడు పోలీసుల విచారణలో మొత్తం ఒప్పుకుంది కంప్లీట్గా తానే హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో చాలా క్లియర్గా చెప్పింది. తానే దగ్గరుండి మరి హత్య చేయించినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకటే ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తోంది, అందరి ముందు కూడా ఒప్పుకున్న పరిస్థితి. సోనం అలాగే మిగతా 4 నిందితులు కూడా పోలీసుల విచారణలో తామే అంతా కలిసి ఈ మర్డర్ ప్లాన్లో ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తున్నారు. సుపారీ తీసుకున్నారు వికాస్, ఆకాష్, ఆనంద్ కుర్మి, ఈ ముగ్గురికి ఇందోర్లో ఉన్న ఈ కుష్వాగాడు వీళ్ళంతా తోడయ్యారు. సో రకంగా అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ పెళ్ళికి ముందు ఇటు అన్న ఏదో అక్క తమ్ముడి సంబంధం అనుకున్నారు, ఇద్దరి మధ్య కుష్వా ఇది మధ్య, అంటే ఇది పెద్దగా ఎక్స్పోజ్ అవ్వలేదు, బయటికి తెలియలేదు. పెళ్ళికి ముందు చాలా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుంది, డీప్ రిలేషన్, అది డీప్ చాలా లోతైన బంధం అది. కానీ ఇలాంటిది ఏం కాదనుకున్నారు. 2 ఏళ్ళుగా కుష్వా వీళ్ళింట్లో పనిచేస్తున్నాడు, అంటే ఇంట్లో అంటే వాళ్ళ సోదరుడు గోవింద్ సంబంధించినటువంటి ఒక ప్లైవుడ్ దాంట్లో షాప్లో పనిచేస్తున్నాడు, అకౌంటెంట్ గాను లేదా ఇతర గుమస్తాగా పనిచేస్తున్నాడు అనుకుందాం. సో ఆ రకంగా పనిచేస్తున్నాడు. కానీ ఏదో తరచూ వస్తూ పోతుండేది, కుష్వాతో బాగా మాట్లాడుతుండేది, ఏదో చెల్లె తమ్ముడు అక్క టైప్లో ఆ రిలేషన్ బయటి ప్రపంచానికి తెలిసేలా మెయింటైన్ చేస్తారు. కానీ వాళ్ళు మెయింటైన్ చేసిన బంధం వేరు. చెప్తున్నాం కదా, అది తప్పు. ఆ తప్పిదమే ఇప్పుడు ఇంత దాకా తీసుకొచ్చింది. అది 1 నెల ముందే తల్లికి చెప్పిందంట, కానీ తల్లి దాన్ని కప్పిపుచ్చింది, దాన్ని దాచిపెట్టి తర్వాత ఇక్కడ పెళ్లి చేసుకుంది. ఇక భర్తకు మరణ శాసనం రాసింది. ఎస్, ఇది సోనం రాసిన మరణ శాసనం. ఏ రకంగా ఎంతటి ఉన్మాద చర్య ఇది, ఎంతటి దుర్మార్గం, ఎంతటి క్రూరత్వం, అసలు మాటలు చాలవు. అక్కడికి తీసుకెళ్ళి మరి ఆమె చేసిన హత్యకు సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు పోలీసులు కూడా ఆమె చెప్పిన అంశాలను బట్టి నివ్వెరపోయారు. అసలు ఎంత దారుణంగా అంటే అక్కడ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఇది సోనం స్కెచ్. ప్లాన్ ఏ ప్రకారం ఆ ముగ్గురు చంపాలి, తర్వాత ఈమె ఆ ముగ్గురితో కలిసి నెట్టివేయాలి. అలా కుదరదంటే ప్లాన్ బి ప్రకారం ఒకవేళ మీకు చేత కాకపోతే చెప్పండి, నేనే చంపేస్తాను. ఇది ప్లాన్ బి. సోనం ఎంత స్ట్రిక్ట్గా ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలో సోనం చెప్పింది. తొలుత 23వ తేదీకి ముహూర్తం ఖరారు చేశారు. ఇక అక్కడి నుంచి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళి, నేను అలసిపోయాను, మీరు ముందు నడవండి, నేను కాస్త వెనకాల వస్తాను రిలాక్స్గా అంటూ చెప్పింది. ఇక అప్పుడు రఘువంశ్ ముందు నడుస్తున్నాడు, ఆ రఘువంశ్తో పాటు ఈ ముగ్గురు ఈ కిల్లర్స్ నడుస్తున్నారు. ఇంకా కొంత ముందుకు వెళ్ళిన తర్వాత నేను అలసిపోయినట్టు వెనక వెళ్తూ కాస్త ముందుకెళ్ళి కొండ ఎడ్జ్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాడిని వేసేయండి, చంపేయండి అంటూ గట్టిగా కేకలు పెట్టింది. అప్పటికే వెనకాల ఉన్నటువంటి వికాస్ ఎవడైతే ఉన్నాడో అతనే మర్డర్ చేశాడు. ఆ వికాస్ తలపై గట్టిగా కొట్టాడు, అలాగే కత్తిపోట్లతో పొడిచాడు కసిదీర. తర్వాత ఈ ఆనంద్ కుర్మి, ఆకాష్ ముగ్గురు పొడిచారు. చంపేసిన తర్వాత చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఇక వెంటనే అప్పటిదాకా అలసిపోయానని నటించిన సోనం పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటికే వాడిని చంపేయడంటూ గట్టిగా అరిచింది. వీళ్ళు చంపేస్తుంటే తలపై కత్తిపోట్లతో అలాగే గాయాలు చేస్తుంటే గట్టిగా అరిచి, ఇంకా కసి తీరేలా అరిచి వెంటనే పరిగెత్తుకొచ్చి 4గురితో కలిసి ఆ జలపాతంలో తోసేసింది. అది ఒకవేళ వీళ్ళు మేము అలసిపోయాం ఇంకా కాదు అని చెప్తే కూడా, మీకు చేత కాకపోతే నేనే చంపేస్తాను అంటూ కూడా ప్లాన్ బి సిద్ధం చేసిందంట. సో ఆ రకంగా అంటే సోనం ఎంత భయంకరంగా ఆలోచించింది, ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఒక్కసారి ఆలోచించండి. అలాంటి ఆలోచనలతో ఒక్కసారిగా సోనం చేసినటువంటి పని అంతా కూడా ఇప్పుడు బయటపడుతున్న పరిస్థితి. వాస్తవానికి ఈ కేసులో అనేక ట్విస్టులు అయితే చోటు చేసుకుంటున్నాయి. అనేక పుంఖానుపుంఖాలుగా జాతీయ మీడియాలో అయితే అసలు ఒక్కసారి ఈ అమ్మాయి చేసిన వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ నిజంగా కొందరు అంటున్నారు, ఇందాక మా కొలీగ్స్ కూడా అంటున్నారు, బయట పెళ్లి చేసుకోవాలంటేనే భయం అవుతుందిరా బాబు అంటే, నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఉందా అంటే ఈ అమ్మాయి చేసిన ఘటన తర్వాత అసలు బయట కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఒక్క అమ్మాయి దారి తప్పితే అందరూ తప్పుతారని కాదు, దారి తప్పిన అమ్మాయి ఆలోచనలు ఎలా ఉంటాయో, ఎంత క్రూయల్గా ఉంటాయో, ఒక
ఒక నేరం చేయాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఆ నేరపూరిత ఆలోచనలు ఏ రకంగా ఉంటాయో సోనం కథ కళ్ళకు కడుతుంది. భారతదేశం అంతా కూడా ఇప్పుడు దీన్ని చర్చించుకుంటున్న పరిస్థితి. నిజంగా ఇక్కడ చూడండి 3 ఫ్యామిలీస్ నాశనం అయిపోయాయి. ఇప్పుడు పెద్దగా దర్యాప్తు ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్సిట్ రిమాండ్లో ఉన్నారు 7 రోజుల పాటు ఈ నిందితులంతా. మొత్తం ఆడ సీన్ రిక్రియేట్ చేస్తున్నారు మేఘాలయ పోలీసులు. ఈ రిమాండ్లో మొత్తం అంశాలు బయటపడతాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది. తొలుత శోభనం చేసుకుందామంటే వాయిదా వేసి వచ్చింది. శోభనం కాదు, శోభనం కంటే ముందు కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని వెళ్దాం, సెంటిమెంట్ ప్రకారం మంచిది, దాని తర్వాత ఇద్దరం కలుద్దాం అని చెప్పారు. అలా వాయిదా వేసుకుంటే ఇక సరిగ్గా 11 తారీఖు నాడు పెళ్ళి అయితే 15 తారీఖు నుంచే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే 15 తారీఖు నుంచే స్కెచ్ చేస్తోంది. మామూలు స్కెచ్ కాదు, ఇది పెద్ద స్కెచ్. అక్కడి నుంచి 15 తారీఖు నుంచి కుష్వాతో టచ్లో ఉంది. 23 తారీఖున మర్డర్ చేశారు. తర్వాత 20 తారీఖు నాడు మళ్ళీ ఇటు ట్రావెల్ చేసింది, ఇండోర్కి వచ్చింది. మధ్యలో కుష్వా గారితో ఒకరోజు ఆ దీంట్లో గడిపింది అక్కడెక్కడో. తర్వాత మళ్ళీ వాడు ఈ ప్రెషర్ పెరుగుతుంది, దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. అటు నుంచి ట్రైన్ ఎక్కించి మళ్ళీ గాజీపూర్ పంపించాడు. అక్కడ దిగి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చిక్కిపోయింది. సో అక్కడ పోలీసులు చేసిన ఇంట్రాగేషన్లో మొత్తం ఒప్పుకుంది. ఇంకా ఈ ముగ్గురిని, ఇండోర్లో 2 యూపీలో 1 అరెస్ట్ చేశారు. కంప్లీట్గా భాగవతం అంతా బయటపడింది. ఇప్పుడు మొత్తం ఈ కుష్వాతో సహా, సోనంతో సహా మిగతా 3 మర్డరర్స్, కిల్లర్ మర్డరర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం 5 కూడా ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇంకా అనేక ఆసక్తికరమైన అంశాలు అయితే బయటపడుతున్నాయి. సో ఆ రకంగా ఫస్ట్ 4 లక్షలకు ఆఫర్ చేశారు. వాళ్ళు వద్దొద్దు మాకు కుదరదంటే, లేదు 20 లక్షలు ఇస్తాను, మీరైతే ఫస్ట్ అతన్ని చంపేయండి అంటూ చాలా ఎంత పట్టుదలగా, ఎంత గట్టిగా మొగుడిని, మొత్తం కట్టుకున్న మొగుడిని కాటికి పంపాలని పక్కగా డిసైడ్ అయింది. ఆ ఫోటో చూడండి, కుష్వాతో ఉన్న ఫోటో, సరదాగా పెళ్ళికి ముందు ఫోటో. ఎంత హ్యాపీగా నవ్వులు చిందిస్తున్నారు, ఎంత గ్లామరస్గా కనిపిస్తున్నారు చూడండి ఇద్దరు. అలా అంటే నవ్వుతూ ఉంటే గ్లామరస్గా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఈ నేరం చేసిన తర్వాత పట్టుబడ్డాక మొహాలన్నీ పీకిపోయాయి. ఇది చూడండి, ఇది పట్టుబడ్డాక ఆ కుష్వాగాడి మొహం చూడండి ఎలా పీకిపోయిందో, నేరం చేశాడు కాబట్టి. తర్వాత బ్లాక్ డ్రెస్లో ఇదే సోనం తల కిందికి దించుకొని మొహం పీకిపోయి 15 రోజులుగా తప్పు చేసి దేశం పట్టుకొని తిరుగుతుంది, మొత్తం ఎక్కడ దొంగలా తిరుగుతుంది. ఆ రకంగా తను పీకిపోయింది. అంటే మనసు ఆలోచనలు మంచిగా ఉంటే మనుషులు కూడా మంచిగా కనిపిస్తారు, అందంగా ఉంటారు. ఇంటర్ బ్యూటీ కూడా బయటకు వస్తుంది, బాహ్యంగా ఉన్నటువంటి అందం కూడా ప్రతిబింబిస్తుంది. కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా నేరస్తులు దొరికిపోతారనడానికి ఇది పెద్ద రుజువు. ఎందుకంటే తప్పు చేశారు, గిల్టీగా ఫీల్ అయ్యారు, దొరికారు, పోలీసుల విచారణలో బయటపడింది, మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఏం లేదు, వెరీ క్లియర్. సోనం ఒప్పుకుంది, వీళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళిద్దరి మధ్య అది లేదు ఇది లేదు ఏం లేదు అంతా మంచోళ్ళే అంటే అవన్నీ కూడా ఇప్పుడు ఎవరు నమ్మరు. వెరీ క్లియర్, ఒప్పుకుంది. కుష్వాకు సోనం మధ్య అఫైర్ ఉంది, పెళ్ళికి ముందే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ కుదరలేదు. అతన్ని చంపినాక నేను విడో అవుతాను, అప్పుడు నీతో పెళ్ళికి మా నాయన ఒప్పుకుంటాడని చెప్పింది. ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మొత్తం మీద అప్పటికే పోలీసులకు దొరికిపోయింది, దొంగలు బయటపడ్డారు. ఏమంటారు కదా, దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు అన్న మాదిరిగా అనుకున్నారు, ఆలోచించారు. కానీ దొరికారు, మర్డర్ చేశారు, దొరికిపోయారు. ఇప్పుడు 7 రోజుల రిమాండ్ తర్వాత కటకటాలు లెక్కిస్తారు.